శ్రీనివాస్ సార్ ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందంటే సార్ మాది ఇప్పుడు ఐడీ తీసుకోమని అక్కడి నుంచి మమ్మల్ని ఒత్తిడి చేస్తుంది సార్. ఇది వివిధ డిపార్ట్మెంట్లో పడ్డాను సార్. అయితే మా తల్లిదండ్రులకు ఇప్పుడు 1 నెల 2 నెలలే సర్వీస్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఈ ముందు కూకున్న వాళ్ళంతా రిటైర్మెంట్ అయ్యారు సార్. ఈ ముందు కూకున్న వాళ్ళంతా గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం రిటైర్మెంట్ అయ్యారు. అయితే వాళ్ళు ఏమంటారు, మీరు ఇప్పుడు 5-6 నెలల నుంచి జీతాలు రాట్లుగా మీరు ఈ 5 నెలల జీతాలు చేసుకోమంటారు సార్. ఇప్పుడు ఆ ఐడి తీసుకొని జీతాలు తీసుకుంటే మేము మళ్ళీ రిటైర్మెంట్ కావాల్సి వస్తుంది సార్. కాబట్టి దయచేసి సార్ మీరు రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి, అదేవిధంగా లచ్చిరెడ్డి సార్ దృష్టికి, మన ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిడిల్ సార్ దృష్టికి తీసుకెళ్ళాలి సార్. ఈ సమస్య మేము ఎక్కడ పోయినా మాకు ముందు పరిష్కారం కావట్లేదు సార్. కాబట్టి మీరు దయచేసి మమ్మల్ని ఇప్పటికే మేము 3 దమ్ములో మీకు కలవడం జరిగింది సార్. మళ్ళీ మీ 10 రోజుల్లో రాని మీరు 10 రోజుల్లో వస్తే మళ్ళీ మీరు రెవెన్యూ మినిస్టర్ నవీన్ మిడిల్ సార్తోనే మాట్లాడి మీ సమస్యని క్లియర్ చేస్తానని చెప్పి మొన్న మాకు కొంచెం హామీ ఇచ్చింది సార్. ఆ రోజు ఇక్కడికి వచ్చింది సార్. నవీన్ మిడిల్ సార్తోనే దృష్టికి తీసుకెళ్తానని చెప్పింది సార్. కాబట్టి మళ్ళీ మేము ఇక్కడ రావడం జరిగింది సార్. సార్ సార్కి సన్మానం 55 to 60 మధ్య వాళ్ళకి డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వాలన్నారు. తప్పకుండా